పీసీసీ నూతన కార్యవర్గం ఏర్పాటులో జాప్యాన్ని గల కారణమేంటి? 4 నెలలు కావస్తున్న పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సొంత టీంను చేసుకోలేకపోవడంలో ఆంతర్యమేంటి? డీసీసీ అధ్యక్షుల నియామకంలోనూ ఆలస్యానికి గల కారణమేంటి? పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వతంత్రంగా వ్యవహరించడం లేదా? సీఎం రేవంత్ రెడ్డి చేతిలో పీసీసీ రిమోట్ ఉందా? నూతన కార్యవర్గ ఏర్పాటుకు కారణం అదేనా? ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ బాధ్యతలు చేపట్టి 4 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయారు మహేష్ కుమార్ గౌడ్. పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించినా తనకంటూ సొంత టీం వేసుకోలేకపోయారు. పార్టీ కార్యక్రమాలపై తనదైన ముద్ర కోసం ప్రయత్నిస్తున్నారు. గాంధీ భవన్లో మంత్రులతో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి మంగళ శుక్రవారాల్లో 2 రోజుల పాటు మంత్రులను ప్రజలు కార్యకర్తల కోసం అందుబాటులో ఉంచారు. అయితే కాలక్రమేణా తక్కువ కాలంలో మంత్రులతో ముఖాముఖి 1 రోజుకే పరిమితమైంది. మున్ముందు అది కొనసాగుతుందా లేదా అన్న చర్చ కూడా ఉంది. విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనదైన ముద్ర పార్టీలో వేసుకోవాలని ప్రయత్నించారు. అందులో భాగంగానే ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని అటు కార్యకర్తలకు ప్రజలకు గాంధీ భవన్లో ఏర్పాటు చేయించారు. పీసీసీ మరొక పవర్ సెంటర్ కావద్దని భావించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని క్రమంగా బ్రేక్ చేయించారన్న టాక్ పార్టీలో ఉంది. దీనికి తోడు ఇప్పటి వరకు పీసీసీ నూతన కార్యవర్గ ఏర్పాటు కాకపోవడం, డీసీసీ అధ్యక్షులుగా ఉన్న పలువురు నేతలు ఎమ్మెల్యేలుగా ఇతర పదవుల్లో ఉన్నప్పటికీ వాటి నియామకం చేయకపోవడం కూడా రేవంత్ రెడ్డి జోక్యం ఉంది అంటున్నారు. కాంగ్రెస్ అధికారం ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు పార్టీకి జోడెద్దులా వ్యవహరించేవారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటున్నారు హస్తం నేతలు. పీసీసీ అధ్యక్షుడు పార్టీ ప్రోటోకాల్ను విస్మరించి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి తిరగడాన్ని కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొంటూ వస్తున్నారు. ఇవే కాకుండా చిన్నా చితక కార్యక్రమాల్లోనూ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి వెళ్లడాన్ని హస్తం వర్గాలు తప్పుపడుతున్నాయి. నామినేటెడ్ పోస్టులు దక్కని వారంతా పార్టీ పదవులైనా వస్తాయని భావిస్తే మహేష్ కుమార్ గౌడ్ కార్యవర్గ ఏర్పాటుపై దృష్టి సారించడం లేదని, సీఎం చెప్తే గాని చేసే పరిస్థితిలో లేడన్న భావనకు వచ్చారట. ప్రభుత్వంలో ఏదైనా ఇబ్బంది ఎదురైతే పార్టీ అధ్యక్షుడికి చెప్పుకునేవారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వాపోతున్నారట హస్తం నేతలు. ఇప్పటికైనా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కార్యవర్గ ఏర్పాటుతో పాటు నూతన జిల్లా అధ్యక్షులను నియమించుకునే పనిలో నిమగ్నం కావాలంటున్నారు కాంగ్రెస్ నేతలు. మున్ముందైనా మహేష్ కుమార్ గౌడ్ వైఖరిలో మార్పు వస్తుందా, లేక గత పీసీసీ అధ్యక్షులలాగే వ్యవహరిస్తారా లేదా చూడాలి.